చలనము మరియు దూరాల కొలతలు. చలనము మరియు దూరాల కొలతలు. పూర్వకాలంలో ప్రజలకు ఎలాంటి ప్రయాణ సాధనాలు లేవు. దానివల్ల ఏంటంటే వారు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి కాలినడకన తర్వాత వస్తువులు వీపులో మోసుకొని వెళ్ళేవారు. ఆ తర్వాత వాళ్ళ రవాణా కోసం జంతువుల ఉపయోగాన్ని ప్రారంభించారు. అయితే జల మార్గాల ద్వారా రవాణా కోసం పురాతన కాలంలో ఏం చేసేవారంటే పడవలనే ఉపయోగించేవారు. మొదట్లో పడవలంటే దొంగలు బోలుగా ఉంటే వాటిని పడవలుగా ఉపయోగించేవారు. తర్వాత ప్రజలు రకరకాల చెక్క ముక్కలు కలిపి పడవల ఆకారాలను తయారు చేశారు. అయితే ఈ పడవల ఆకారాలు ఇవన్నీ కూడా రాను రాను మార్పు చెందాయి. తర్వాత చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పును తెచ్చింది. చక్రం యొక్క ఆవిష్కరణ రవాణా పద్ధతుల్లో గొప్ప మార్పుని తెచ్చింది. వేల సంవత్సరాల కాలంలో చక్రం యొక్క రూపం మరింత మెరుగైంది. చక్రాలపై కదిలే బండలు లాగడానికి జంతువుల్ని ఉపయోగించారు. 19వ శతాబ్దం వరకు ప్రజలు ఒక ప్రాంతం నుండి ఒకరి ప్రాంతానికి రవాణా కోసం జంతువులు, పడవలు మరియు ఓడలపైన ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి రవాణా కోసం జంతువులు, పడవలు మరియు ఓడలపైన ఆధారపడేవారు. అయితే ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది. ఆవిరి యంత్రం ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది. ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు, వేగల కోసం రైలు మార్గాలు నిర్మించారు. ఆవిరి యంత్రం యొక్క ఆవిష్కరణ నూతన రవాణా పద్ధతుల అభివృద్ధికి దారితీసింది. ఆవిరి యంత్రంతో నడిచే బోగీలు, వేగన్ల కోసం రైలు మార్గాలు నిర్మించారు. తరువాత మోటార్ కార్లు, ట్రక్కులు, బస్సులు మొదలైన ఆటోమొబైల్స్ వచ్చాయి. మోటార్ పడవలు, ఓడలు నీటిపై రవాణా సాధనాలు ఉపయోగించారు. 1900 ప్రారంభ సంవత్సరాల్లో విమానాల యొక్క అభివృద్ధి కూడా చూసాం. అయితే తదనంతరం వీటిని ప్రయాణికుల కొరకు సరుకుల రవాణా కోసం ఉపయోగించారు. 20వ శతాబ్దంలో ఎలక్ట్రిక్ రైళ్లు, మోనో రైళ్లు, సూపర్సోనిక్ విమానాలు, అంతరిక్ష నౌకలు అందుబాటులోకి వచ్చాయి. అయితే వేరు రవాణా సాధనాలు ఉన్నాయి. ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఎలాంటి మార్పులు జరిగాయో మనము చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు 2 పిల్లలు ఒక బల్ల మీద కూర్చున్నారు. అయితే బల్ల మీద కూర్చున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక గొడవ స్టార్ట్ అయ్యింది. ఏమనంటే నువ్వు ఎక్కువ స్థలం ఆక్రమించావని. దాని గురించి ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్తే ఆయన ఒక సలహా ఇచ్చారు. బల్లకు సరిగ్గా మధ్యలో ఒక గుర్తు పెట్టి బల్లను 2 సంభాగాలుగా విభజించారు. అది దాన్ని ఏంటంటే కర్రా బిళ్ళతో కొలిచారు. బల్ల పొడవు కొలిచినప్పుడు కర్రా బిళ్ళలు సరిపోయి అయితే బల్ల మధ్యలో గీత వేసి కూర్చోన్నారు. కొంతకాలం తర్వాత ఆ గీత చెరిగిపోయింది. కొత్తగా కర్ర బిళ్ళ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ కర్ర బిళ్ళతో కొడిస్తే కొంత భాగం మిగిలిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి అంటే అప్పుడు ఒక సలహా ఇచ్చారు. ఏమని, ఒక చిన్న తీగ తీసుకొని దాన్ని పొడవుని కొలిచి దాన్ని సరిగ్గా సగం చేయమని, ఇంకా సరిపోలేదంటే మడిచమని, ఇంకా సరిపోలేదంటే మడచమని, అలాగే పావు అర తీసుకొని చేయమని ఖచ్చితంగా కొలగలిగారు. అయితే ఖచ్చితమైన ప్రమాణాలు తయారు చేయడానికి ముందు ప్రజలు దూరాలను కొలిచే పద్ధతి గురించి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు పొడవు, దూరాలు కొలవాల్సిన అవసరం ఉంది మనకి. అయితే ఇప్పుడు ఏం చేయాలి, చొక్కా కుట్టాలనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే దర్జీ పొడవును కొలవాలి. ఒక అల్మారా తలుపును తయారు చేయడానికి ఒక వడ్రంగి దగ్గరికి వెళ్ళారు అనుకోండి. దాని ఎత్తు, పొడవులకు సంబంధించి కొలతలు తీసుకోవాలి. అయితే రైతు తన పొలంలో ఎంత విత్తనం నాటాలంటే, ఎంత నీరు కావాలంటే, భూమి పొడవు, వెడల్పు మరియు వైశాల్యం తెలిసి ఉండాలి. అయితే ఇప్పుడు మీ ఎత్తు ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి, తల మీద నుండి కాలి మడం వరకు ఒక సరళ రేఖ పొడవు అని చెప్పాలి. అయితే ఈ గది పొడవు ఎంత, బల్ల వెడల్పు ఎంత, ఢిల్లీ నుండి లక్నోకి ఎంత దూరం,
భూమి నుండి చంద్రుడికి ఎంత దూరం, వీటన్నిటిని పరిశీలిస్తే మనకు ఒక విషయం ఉందని అర్థమవుతుంది. అదేంటంటే 2 ప్రదేశాల మధ్య దూరానికి సంబంధించింది. 2 ప్రదేశాల మధ్య దూరానికి సంబంధించింది. అవి బల్ల 2 చివర్లనే కావచ్చు, లేదా జమ్మూ నుండి కాశ్మీర్ వరకునా కావచ్చు. మనం దూరాలు లేదా పొడవును కొలిచినప్పుడు వాటిని ఖచ్చితంగా ఎలా కొలవాలనేది నేర్చుకోవాలి. ఇప్పుడు మీ గది పొడవు వెడల్పును కొలవండి అని చెప్పారు. కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి వాళ్ళ యొక్క పాదాలతోనే ఎంత ఉంది, పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది కొలుచుకొని వచ్చారు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళ జానలతోనే బల్లల్ని, డెస్కుల్ని పొడవు వెడల్పు కొలవమని చెప్పారు. కొలవడం స్టార్ట్ చేశారు. అయితే కొలత అంటే ఏంటంటే తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడం, అంతే కదా. తెలియని పరిమాణాన్ని తెలిసిన పరిమాణంతో పోల్చడాన్నే కొలత అంటారు. అయితే ఈ తెలిసిన పరిమాణం ఏంటి? ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని ఏంటి అంటారు? ప్రమాణం అంటారు. ఈ తెలిసిన స్థిర పరిమాణాన్ని ప్రమాణం అంటారు. ఒక కొలత యొక్క ఫలితం 2 భాగాలుగా వ్యక్తీకరించబడుతుంది. ఒక భాగం ఏంటంటే సంఖ్య, మరో భాగం ప్రమాణం. ఇప్పుడు గది పొడవు 12 అడుగులు వచ్చింది అని చెప్పారు. 12 అడుగులు అనేది ఏంటి? 12 అనేది సంఖ్య. అడుగు అనేది ఏంటి? పొడవు యొక్క కొలత. అలాగే ప్రతి ఒక్కరు పాదాలను ఉపయోగించి తీశారు గది కొలతల్ని. అవన్నీ సమానంగా ఉంటాయా అంటే ఉండవు. చేతి జానలతో కొలిచారు, అవన్నీ సమానంగా ఉంటాయా అంటే ఉండవు. అదే విద్యార్థులందరూ పాదాలు పొడవు కొద్దిగా భిన్నంగా ఉంటుంది, చేతి జానలు కూడా అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? అందువలన వ్యక్తి నుండి వ్యక్తికి మారని కొన్ని ప్రామాణిక కొలతలు మనకి అవసరం. వ్యక్తి నుండి వ్యక్తికి మారని కొన్ని ప్రామాణిక కొలతలు మనకి అవసరం. అయితే ప్రాచీన కాలంలో ఏంటంటే ఒక పాదం పొడవు, వేలు పొడవు, ఒక అడుగు దూరాలను సాధారణంగా కొలతల యొక్క వివిధ ప్రమాణాలుగా ఉపయోగించారు. సింధులో నాగరికత ప్రజలైతే సరైన కొలతలను ఉపయోగించారు. ఎందుకంటే మనకు తవ్వకాల్లో రేఖాగణిత నిర్మాణాల సాక్ష్యాలను చూసాం. ప్రాచీన కాలంలో ఈజిప్ట్లో అయితే మోచేయి నుండి వేలు వరకు పొడవుని మూరగా తీసుకున్నారు. ఎవరు? ఈజిప్ట్ వాళ్ళు. ఈజిప్ట్లో మోచేయి నుండి వేలు వరకు పొడవును ఒక మూర పొడవుగా తీసుకున్నారు. ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో కూడా ఇది పొడవుకు ప్రమాణంగా ఉండేది. ప్రపంచంలో వివిధ ప్రాంతాల ప్రజలు అడుగును పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు. అడుగుని పొడవు యొక్క ప్రమాణంగా ఉపయోగించారు. ఇప్పుడు గజం బట్ట అంటే ఏం చేయాలంటే ఒక చేతి చివర నుండి గడ్డం వరకు గల పొడవుని కూల్చేవారు. ఏంటి దాన్ని ఏమనేవారు? గజం. రోమలు ఎలా కూల్చేవారంటే అడుగులతోనే పొడవులను కూల్చేవారు. అయితే ప్రాచీన భారతదేశంలో చిన్న పొడవుల కొలతలను ఏంటంటే అంగుళము, బెత్త ఉపయోగించేవారు. ఇప్పటికి కూడా కొంతమంది ఏంటంటే పూలదండలు కొలవాలంటే మూరనే వాడతారు. కాబట్టి అనుకూలాన్ని బట్టి అటువంటి శరీర భాగాల పొడవుల యొక్క ప్రమాణంగా ఉపయోగించవచ్చు. అయినప్పటికీ ఒక్కొక్కరు శరీర భాగాలు కొద్దిగా వేరు ప్రమాణంలో ఉండవచ్చు. ఈ కొలతల గందరగోళానికి ఏం చేశారంటే ఈ కొలతల యొక్క గందరగోళానికి 1790 సంవత్సరంలో ఫ్రెంచ్ వారు ఏంటంటే మెట్రిక్ పద్ధతి లేదా మెట్రిక్ వ్యవస్థ అని పిలువబడే ఒక ప్రామాణిక కొలతను ప్రమాణంను సృష్టించారు. ఎవరు? ఫ్రెంచ్ వాళ్ళు. ఎప్పుడు? 1790లో మెట్రిక్ వ్యవస్థ అని ఒకటి ప్రామాణిక కొలత ప్రమాణంను సృష్టించారు. ఇదేంటంటే ఏకరూపత కొరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు ఒక ప్రామాణిక కొలతను ప్రమాణాల సమితిని ఆమోదించారు. ప్రామాణిక కొలత ప్రమాణాల సమితిని ఆమోదించారు. ఇప్పుడు ఉపయోగిస్తున్న ప్రమాణాల వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ అంటారు. ఏమంటారు? అంతర్జాతీయ ప్రమాణాల వ్యవస్థ. ఇప్పుడు పొడవు యొక్క ప్రమాణం ఏంటి? ఎస్ఐ ప్రమాణం అంటారు దీన్ని. పొడవు యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి? మీటర్. అయితే పొడవకి ఎస్ఐ ప్రమాణం ఏంటి? మీటర్.
మనకి జ్యామితి పెట్టిలో కూడా 15 సెంటీమీటర్ల స్కేల్ ఉంటుంది. 15 సెంటీమీటర్ల స్కేలు ఒకటి ఉంటుంది. ప్రతి మీటరు 100 సమభాగాలుగా విభజింపబడి ఉంది. ప్రతి మీటరు 100 సమభాగాలు విభజింపబడింది. ఈ సమాన భాగాన్ని ఏమంటామంటే సెంటీమీటర్ అంట. అంటే ప్రతి సెంటీమీటర్లో 10 భాగాలు ఉంటాయి. వీటిని మిల్లీమీటర్ అని పిలుస్తారు. ప్రతి సెంటీమీటర్లో 10 సమాన భాగాలు ఉంటాయి. దాన్ని ఏమంటాం? మిల్లీమీటర్ అంటాం. అంటే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు. ఇప్పుడు ప్రతి మీటర్ను 100 సమభాగాలుగా విభజించిన తర్వాత సమాన భాగాన్ని సెంటీమీటర్ అని పిలుస్తారు. ప్రతి సెంటీమీటర్లో 10 సమాన భాగాలు ఉంటాయి. వీటిని మిల్లీమీటర్ అని పిలుస్తారు. అయితే 1 మీటర్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్లు, 1 సెంటీమీటర్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు. పెద్ద దూరాలు కొలవడానికి మీటర్ అనుకూలమైన ప్రమాణం కాదు. దీని కొరకు పొడవు యొక్క పెద్ద ప్రమాణం ఏంటి నిర్వచించబడింది. దీన్ని ఏమంటాం? కిలోమీటర్ అంటాం. కిలోమీటర్ అంటే 1000 మీటర్లు. ఇప్పుడు ఎలా చెప్తామంటే ఇది 10 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 10 మిల్లీమీటర్లు ఈక్వల్ టు 1 సెంటీమీటర్. 10 సెంటీమీటర్లు ఈక్వల్ టు 1 డెసిమీటర్. 10 డెసిమీటర్లు ఈక్వల్ టు 1 మీటర్. 10 మీటర్లు ఈక్వల్ టు 1 డెకామీటర్. 10 డెకామీటర్లు 1 హెక్టామీటర్. 10 హెక్టామీటర్లు 1 కిలోమీటర్. ఈ విధంగా మనం చూసుకోవాలి. అయితే ఇప్పుడు మనం కొలత కృత్యాలన్నింటినీ స్కేల్ మీద ఎస్ఐ ప్రమాణాలను ఉపయోగించి చేయవచ్చు. అయితే ఇప్పుడు ఏంటంటే పొడవు యొక్క సరైన కొలత ఎలా చేస్తామంటే నిత్య జీవితంలో మనం వివిధ రకాల కొలతల పరికరాలు ఉపయోగిస్తాం. అయితే మనం బట్టలు కొలవాలంటే టేపును ఉపయోగిస్తారు. పొడవును ఇంకా మీటర్ స్కేల్ ద్వారా కొలవచ్చు. ఒక వ్యాపార దగ్గరికి వెళ్తే అతను ఏం చేస్తాడు? మీటర్ పద్ధతి పెట్టి పొడవును కొలుస్తాడు. ఒక వస్తువు యొక్క కొలత కొలిచేందుకు ముందుగా మనం సరైన పరికరాన్ని ఎంచుకోవాలి. మీరు 1 మీటర్ స్కేల్ను ఉపయోగించి ఒక చెట్టు యొక్క కొలతను కొలవగలరా? లేదా ఛాతీ పరిమాణాన్ని కొలవడం. వీటి కొరకు ఏం చేయాలంటే టేపు కొద్దిగా సౌలభ్యంగా ఉంటుంది. పెన్సిల్ వంటి చిన్న పొడవులు కొలవడానికి జ్యామితి పెట్టెలో 15 సెంటీమీటర్ల స్కేల్ను ఉపయోగించవచ్చు. పొడవును కొలిచేటప్పుడు మనం కింది జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటంటే స్కేలు వస్తువు పొడవు వెంబడి ఆనించి ఉంచాలి. స్కేల్ ఏం చేయాలి? వస్తువు పొడవు దగ్గర ఆనించి ఉంచాలి. స్కేల్ యొక్క చివర్లు విరిగిపోయిన సందర్భాల్లో స్కేల్ యొక్క 0 గుర్తును స్పష్టంగా గుర్తించలేకపోతే అలాంటప్పుడు ఏం చేయాలి? 0 గుర్తుకు బదులుగా స్కేలుపై ఏదైనా ఒక గుర్తుని తీసుకుని దాని ద్వారా కొలతని తీసుకోవాలి. ఇప్పుడు కొలతను స్కేల్ 2వ చివరి రీడింగ్ నుండి మొదటి రీడింగ్ తీసివేస్తే స్కేల్ యొక్క చివరి రీడింగ్ 2వ రీడింగ్ తీసివేస్తే ఏమవుతుంది? వచ్చే యొక్క పొడవు తెలిసిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే కొలత తీసుకోవడానికి కంటి సరైన స్థానం కూడా ఉండాలి. ఇప్పుడు కన్ను కొలవాల్సిన బిందువు ఖచ్చితంగా ఎదురుగా ఉండాలి. కొలత తీసుకోవడానికి కంటి యొక్క సరైన స్థానం ఖచ్చితంగా ఉండాలి. లేదా ఈ సైడ్ నుండి కానీ ఆడి సైడ్ నుండి చూస్తే ఇక పటంలో చూపినట్టు దాని యొక్క రీడింగు సరిగ్గా రాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు తరగతిలో ఒక విద్యార్థిని తీసుకొని మొదట ఏంటంటే చేతి జాన్తో కొలవండి అతన్ని. తర్వాత మీటర్ స్కేల్తో కొలవండి. అతను ఏం చేశారంటే గోడ దగ్గర తీసుకొచ్చి వీపుని ఆనించి గోడ దగ్గర నిలవడమని చెప్పండి. అతని తల మీద గోడ మీద గుర్తు పెట్టండి. ఇప్పుడు నేల నుండి గోడ మీదకి గుర్తు వరకు దూరాన్ని చేతి జాన్తోనే తర్వాత మీటర్ స్కేల్తో కొలవండి. అయితే ఈ పని అందరూ చేశారనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది? వివిధ విద్యార్థులకు వచ్చిన ఫలితాలు పరిశీలిస్తే విద్యార్థుల చేతి జాన్ల పనులు ఒకటి భిన్నంగా ఉంటాయి. అందువల్ల స్కేల్ను ఉపయోగించి కొలిచిన నిలువు వరుసలో ఫలితాలు కరెక్ట్గా ఉంటాయి. ఇవి ఒకదాని కూడా దగ్గరగా ఉండవచ్చు కానీ సరిగ్గా సమానంగా ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ ఒకే స్కేల్ను ఉపయోగించారు కాబట్టి వీక్షణలో కొన్ని చాలా తేడాలు ఉండొచ్చు, చిన్న చిన్న లోపాలు. అటువంటి లోపాలను తెలుసుకోవడం మరియు సరి చేసుకోవడం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోవాలి. ఇప్పుడు వక్రరేఖ యొక్క పొడవును కొలవాలి. ఎలా కొలుస్తామంటే మనం ఒక వక్రరేఖ పొడవును నేరుగా మీటర్ స్కేల్తో ఉపయోగించి కొలవలేము. దాన్ని ఉపయోగించిన ఏం చేయాలి?
వక్రరేఖ ఏబి యొక్క పొడవును కొలవడానికి ఒక దారాన్ని ఉపయోగించాలి. దారం యొక్క ఒక చివర ముడి వేసి ఆ ముడిని ఏ బిందువు వద్ద ఉంచి వేళ్ళు మరియు బొట్టన వేలు ఉపయోగించి దారంలోని ఒక చిన్న భాగాన్ని వక్రరేఖ ఉంచి ఒక చేతితో చివరి బిందువు వద్ద దూరాన్ని పట్టుకొని మరొక చేతితో వక్రరేఖ వెంబడి దారాన్ని ఇంకొంత భాగం పొడిగించి వక్రరేఖ మరొక చిట్ట చివరి బిందువు బి వద్దకు వెళ్ళి అక్కడ వరకు వచ్చినంత వరకు చేయాలి. చేసిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడు మీటర్ స్కేల్ని పెట్టి దారాన్ని సాగదీయండి. అప్పుడు దారంపై గుర్తించిన మొదటి చివరి బిందువుల మధ్య దూరం కొలిస్తే ఏబి పొడవు వస్తుంది. మనం దూరాలను పొడవులను ఖచ్చితంగా కొలుస్తాం నిర్ధారించుకోవడం మనకి చాలా జాగ్రత్తలు అవసరం కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొలిసిన కొలతలు ఇతరులకు వ్యక్తం చేయాలంటే ప్రామాణిక ప్రమాణాలు పరికరాలు అవసరం. చూద్దాం ఒకసారి. మన చుట్టూ ఉన్న చలించే వస్తువులు. ఇప్పుడు ఏంటంటే చలించే వస్తువుల గురించి మనకు తెలుసు. ఏంటంటే అవి దోమ ఉంది, తర్వాత మనుషులు ఉన్నారు, సీతాకోచిలుక, కుక్క, ఆవు, ఇలాంటివి ఏంటివి కదిలే వస్తువులు. అలా కుట్టు మిషను, గోడ గడియారం, ఇవి ఏ చలనం ఉన్నాయి, స్థిరంగా ఉన్నాయా అని తెలుసుకోవాలి మనం. ఇప్పుడు పక్షి ఉంది, అది అదే స్థానంలో కొంత సమయం తర్వాత ఉంటుందా అంటే ఉండదు. బల్ల అదే స్థానంలో ఉందని మనం చెప్పవచ్చు. దీన్ని బట్టి ఏంటంటే ఒక వస్తువు నిశ్చలంగా ఉందా లేదా చలనం ఉందా అనేది మనం నిర్ణయించాలి. ఇప్పుడు చీమలతో ప్రయోగం చేసామనుకోండి, నేలపై వాటి తెల్లని పెద్ద కాగితం పరిచి దానిపై కొద్దిగా చక్కెర వేయండి. చీమలు చక్కెరకు దగ్గరకు వస్తాయి. వచ్చినప్పుడు ఏమవుతుంది, తక్కువ సమయంలోనే కాగితం మీద చీమలు తిరుగుతాయి. అందులో ఒక చీమను తిరిగి చూసి అందులో ఒక చీమను మనం ఎంచుకొని అది ప్రాగుతున్న దాని స్థానాన్ని ఒక పెన్సిల్తో చిన్న చిన్న గుర్తు వేసుకుంటూ వెళ్తే అది ఎలా వెళ్తుంది, ఏ దిశలో వేదనిందో చూపడానికి గుర్తించిన బిందువులన్నీ బాణం గుర్తులతో కలిపామనుకోండి, అది చిన్న స్వల్ప క్షణాల అంతరంలో ఎక్కడికి వెళ్ళిందో సూచిస్తుంది. చలనం అనేది కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు. చలనం అనేది కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు. చలనం అనేది కాలానుగుణంగా ఒక వస్తువు యొక్క స్థానంలో మార్పు. అయితే గోడ గడియారం, కుట్టు మిషన్, ఎలక్ట్రిక్ ఫ్యాను, ఇవి ఈ వస్తువులు ఒక చోటు నుండి మరొక చోటు కదులుతున్నాయంటే కదలవు, కానీ కదులుతాయి. ఎలా అంటే వాటి కదలిక ఇప్పుడు చీమ రైలు కదిలినట్లు ఉండదు. ఇప్పుడు చలనాల్లో ఏ రకాలు ఉన్నాయో మనం చూడాలి. వాటి కలయిక చీమ మరియు రైలు యొక్క కదలికలా ఉంటాయా అంటే ఉండవు. వాటి కలయికలు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. చలనాలు రకాలు. మనము ఒక తిన్న రోడ్డు మీద లేదంటే సైనికులు కవర్ చేస్తున్నప్పుడు చూస్తే, ఒక రాయిని విసిరినప్పుడు చూస్తే, అవి ఏ రకంగా ఉన్నాయని చూస్తే 100 మీటర్ల రేసులో స్ప్రింటర్లు కూడా తిన్నని ట్రాక్ వెంబడి కదులుతారు. ఈ పరిశీలన నుండి కొన్ని ఏం చెప్పచ్చు అంటే మనం ఏం చెప్పచ్చు అంటే ఇవన్నీ సరళ రేఖా మార్గంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఒక రాయిని తీసుకుని దాన్ని దారం కట్టి చేతితో పట్టుకొని గిరగిర తిప్పామనుకోండి, అదేమవుతుంది, రాయి వృత్తాకార మార్గంలో వెళ్తుంటే మనం చూస్తాం. ఈ చలనం మీలో చేతి నుండి రాయి గల దూరం స్థిరంగా ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం, వృత్తాకార చలనము అంటాం. విద్యుత్ ఫ్యాన్ యొక్క బ్లేడు లేదా గడియార ముళ్ళుపై గుర్తించబడిన ఒక బిందువు యొక్క చలనాలు వృత్తాకార చలనానికి ఉదాహరణ. విద్యుత్ ఫ్యాన్ లేదా గడియారం తమంతట తాము ఒక చోటు నుండి మరో చోటికి కదలడం లేదు. విద్యుత్ ఫ్యాన్ లేదా గడియారం తమంతట తాము ఒక చోటు నుండి మరో చోటికి కదలడం లేదు. ఫ్యాన్ రెక్కలు గడియారం ముళ్ళు తిరుగుతాయి. లేదా గడియారం ముళ్ళు మీద ఏ ప్రదేశంలో అయినా ఒక బిందువు గుర్తిస్తే ఆ గుర్తించిన బిందువు నుండి తిరుగుతున్న ఫ్యాన్ లేదా గడియారం ఒక బిందువును దూరంగా ఒకేలాగా ఉంటుంది. కొన్నిసార్లు వస్తువు యొక్క చలనం నిర్ణీత సమయంలో పునరావృతం అవుతుంది. ఈ రకమైన చలనం ఏమంటాం, ఆవర్తన చలనం అంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక తేగ కట్టిన రాయిని తీసుకుందాం. ఇప్పుడు మీ చేతితో తీగను పట్టుకుని దాని నుండి రాయిని వేలాడదీయండి. అది ఒక లోలకంగా పనిచేస్తుంది.
మరో చేతితో రాయిని ఒకవైపు నుండి లాగి వదలండి. ఇప్పుడు లోలకం చలనం ఉంటుంది. దీన్ని ఏమంటాం? డోలన చలనం అంటాం. ముందుకు వెనక్కి కదులుతున్నటువంటి చెట్టు కొమ్మ, ఊగిల మీద పిల్లల చలనం, గిటారు యొక్క తీగలు, వాయించబడుతున్న డ్రమ్ము, ఇవన్నీ అంటే ఆవర్తన చలనానికి ఉదాహరణ. ఇక్కడ వస్తువు లేదా దానిలో కొంత భాగం నిర్ణీత సమయంలో తర్వాత దాని చలనాన్ని పునరావృతం చేస్తుంది. ఇప్పుడు మనం ఒక కుట్టు యంత్రాన్ని చూసాం. దానిలోని చక్రంలోని ఏ బిందు వద్దనైనా వృత్తాకార చలనంలో ఉన్నప్పటికీ దాని స్థానం మారకుండా ఉంది. దీనికి ఏముంటుంది? సూది ఉంటుంది. ఇది చక్రం తిరుగుతూ ఉన్నందుకు నిరంతరం పైకి కింద కదులుతూ ఉంటుంది. ఈ సూది ఆవర్తన చలనానికి లోనవుతుంది. ఇప్పుడు నేలపై బంతి చలనాన్ని నిశ్చితంగా గమనిస్తే బంతి నేలపై దొరుకుతుంది. ఈ విధంగా బంతి ఒకేసారి రేఖీ చలనానికి, భ్రమణ చలనానికి లోనవుతుంది. చలనాన్ని కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పు అని మనం తెలుసుకున్నాం. చలనాన్ని కాలంతో పాటు వస్తువు యొక్క స్థానంలో మార్పు అని మనం తెలుసుకున్నాం. కాబట్టి చలనము మరియు కాలము ఇప్పుడంటే వివిధ చలన రకాలకు ఉదాహరణలకు మనం చూసాం. ఏంటంటే అవి సైనికులకు సంబంధించి చూసాము. తిన్నని రహదారిపై వెళ్తున్న ఎద్దుల బండి, పందెంలో పాల్గొనే ఆటగాడి చేతులు, చలనంలో ఉన్న సైకిల్ పెడలు, సూర్యుని చుట్టూ భూమి తిరగడం, ఊయల చలనం, లోలక చలనం, ఇవన్నీ చూసాం. అయితే ఇప్పుడు కొన్ని వాహనాలు ఇతర వాహనాల కంటే వేగంగా వెళ్తాయి మనకు తెలుసు. ఒకే వాహనం వేరువేరు సమయాల్లో వేగంగా నెమ్మదిగా కూడా వెళ్ళచ్చు కదా. రహదారిపై వాహనాలు ఒకే దిశలోకి వెళ్తుంటే వాటిలో మిగతా వాటి కంటే ఏది వేగంగా వెళ్తుందో మనం సులభంగా చెప్పగలం. అది ఒకే సమయంలో ఒకే దిశలో రోడ్డుపై కదులుతున్న కొన్ని వాహనాల స్థానాలను చూద్దాం. అయితే ఇప్పుడు ఒక ప్రయోగం చూద్దాం. ఈ నిర్ణీత కాల వ్యవధిలో వస్తువుల ప్రయాణ దూరం ఏ వస్తువు వేగంగా చలిస్తుందో ఏ వస్తువు నెమ్మదిగా చలిస్తుందో నిర్ణయించడానికి మనకి సహాయపడుతుంది. ఏమిటిది? నిర్ణీత కాల వ్యవధిలో వస్తువులు ప్రయాణించిన దూరం ఏ వస్తువు వేగంగా చలిస్తుందో ఏది నెమ్మదిగా చలిస్తుందో నిర్ణయించదు. ఉదాహరణకు బస్ స్టాండ్లో మన స్నేహితుడిని పంపించడానికి వెళ్ళామనుకోండి. బస్సు బయలుదేరిన సమయానికి మీరు కూడా సైకిల్ తొక్కడం ప్రారంభించారు. అప్పుడు ఏమవుతుంది? 5 నిమిషాల తర్వాత మీరు ప్రయాణించిన దూరం బస్సు ప్రయాణ దూరం కంటే చాలా తక్కువ ఉంటుంది. సైకిల్ కన్నా బస్సు ఏమైంది? వేగంగా కదులుతుందని చెప్పచ్చు. త్వరగా కదిలే వాహనం అధిక బడితో ప్రయాణిస్తుందని మనం చెప్తాం. త్వరగా కదిలే వాహనం అధిక బడితో ప్రయాణిస్తుందని మనకు తెలుసు. అయితే 100 మీటర్ల పరుగు పందెంలో ఎవరైతే అత్యధిక బడితో పరిగెడుతున్నారో సులభంగా నిర్ణయించదు. 100 మీటర్ల పరుగు పందెంలో ఎవరు అత్యధిక బడితో పరిగెడుతున్నారో సులభంగా నిర్ణయించవచ్చు. 100 మీటర్ల దూరాన్ని ఎవరు తక్కువ సమయంలో అధిగమిస్తారో వారు అత్యధిక బడిని కలిగి ఉంటారు. ఇది వడి అంటే ఏంటి? వడి అనే పదం బహుశా మనకు చాలా విషయాల్లో వినియోగిస్తుంటాం. అయితే నిర్దిష్ట వ్యవధిలో లేదా నిర్దిష్ట దూరాన్ని అధిగమించడానికి లేదా నిర్దిష్ట వ్యవధిలో ఎక్కువ దూరం ప్రయాణించడాన్ని అధిక బడిగా చెప్తాం. ఇప్పుడు 2 లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు ఏది వేగంగా చలిస్తుందో తెలుసుకోవడానికి అత్యంత అనుకూలమైన మార్గం ఏంటంటే ప్రయాణ కాలంలో అవి ప్రయాణించిన దూరాలను పోల్చడం. ఇలా ఒక గంట వ్యవధిలో 2 బస్సులు ప్రయాణించే దూరాన్ని తెలుసుకుంటే ఏది అధిక బడితో చలిస్తుందో చెప్పవచ్చు. ఒక వస్తువు ఏకాంకాలంలో ప్రయాణించిన మొత్తం దూరాన్ని దాని బడి అంటాం. కారు గంటకు 50 కిలోమీటర్ల బడితో కదులుతుందని చెప్పినప్పుడు అది ఒక గంటలో 50 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తుందని సూచిస్తుంది. అది గంటలో
50 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణిస్తామని సూచిస్తుంది. అయితే ఒక కారు అరుదుగా 1 గంట పాటు స్థిరమైన వడితో వెళ్తుంది. అంటే అది నెమ్మదిగా కాలం ప్రారంభించి తరువాత వడి పుంజుకుంది. కాబట్టి కారు వడి గంటకు 50 కిలోమీటర్లని చెబితే సాధారణంగా 1 గంటలో అది ప్రయాణించిన దూరం 50 కిలోమీటర్లుగా పరిగణిస్తాం. ఆ గంట సమయంలో కారు స్థిరవడి తెలుస్తుందా అనే విషయాన్ని మనం పట్టించుకో. వాస్తవానికి అక్కడ లెక్కించిన వడి కారు యొక్క సగటు వడి బదులుగా వడి అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. మనం ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలంతో భాగిస్తే వడి వస్తుంది. ప్రయాణించిన మొత్తం దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలంతో భాగిస్తే వడి వస్తుంది. అంటే వడి ఈక్వల్ టు ప్రయాణించిన మొత్తం దూరం బై ప్రయాణించడానికి పట్టిన మొత్తం కాలం. అయితే మనం జీవితంలో ఎక్కువ దూరం లేదా ఎక్కువ కాలం పాటు స్థిరవడితో చలించే వస్తువులను అరుదుగా చూస్తాం. ఎక్కువ దూరం పాటు ఎక్కువ కాలం స్థిరవడితో చలించే వస్తువులను మనం అరుదుగా చూస్తాం. సరళ రేఖ వెంబడ చలిస్తున్న వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? ఆ చలనాన్ని అసమచలనం అంటాం. సరళ రేఖ వెంబడ చలిస్తున్న వస్తువు వడి మారుతూ ఉన్నట్లయితే ఆ చలనాన్ని అసమచలనం అంటాం. మరొక వైపు సరళ రేఖ వెంబడి ఒక వస్తువు స్థిరవడితో చలిస్తున్నట్లయితే దాన్ని ఏమంటాం? సమచలనం అంటాం. ఇప్పుడు సగటు వడి వాస్తవ వడి ఒకేలాగా ఉంటాయి. అయితే ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడం పెట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దాన్ని వడి నిర్ధారించగలం. ఒక వస్తువు నిర్దిష్ట దూరాన్ని ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కొలవగలిగినప్పుడే దాని వడిని నిర్ధారించగలం. ఇప్పుడు ఒక గడియారం ఉంది. అది ఎలా మనం తెలుసుకుంటామంటే, మన పూర్వీకులు ప్రకృతిలో పునరావృతంగా జరిగే సంఘటనలు గుర్తించి వాటి ఆధారం కాలాన్ని కొలిచేవారు. ఉదాహరణకి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తున్నాడు తెలుసు. అంచేది ఏం చేశారు? వరుసగా సంభవించే 2 సూర్యోదయాల మధ్య కాలాన్ని ఒకరోజు. అదేవిధంగా అమావాస్య నుండి అమావాస్య వరకు కలిగిన కాలాన్ని ఒక నెల. సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేయడం పట్టిన కాలం 1 సంవత్సరం. సూర్యుని చుట్టూ భూమి ఒక పూర్తి భ్రమణం చేయడానికి పట్టిన కాలం సంవత్సరంగా నిర్ణయించారు. మనం ఒక రోజు కంటే చాలా తక్కువ కాల వ్యవధిని కొలవలసి ఉందనుకోండి, అప్పుడు ఏంటి? గడియారాలు, వాచ్లు మనకి అవసరం అవుతాయి. అయితే గడియారాలు పనిచేసే విధానం ఏంటంటే కొద్దిగా సంక్లిష్టంగా ఉంటుంది. కానీ అవన్నీ కొంత ఆవర్తన చలనాలను ఉపయోగించుకుంటాయి. ఏం చేస్తేవి? ఆవర్తన చలనాలను ఉపయోగించుకుంటాయి. మనకు బాగా తెలిసిన ఆవర్తన చలనం ఒకటేంటి? లఘులోలకం. ఏంటిది? లఘులోలక చలనం. సపోజ్ ఒక లఘులోలకం తీసుకున్నాం. లఘులోలకంలో దృఢమైన ఆధారానికి దారంతో వేలాడబడిన చిన్న లోహపు గోళం లేదా చిన్న రాయి ఉంటుంది. ఆ లోహపు గోళాన్ని లోలకం యొక్క బాబు అంటారు. ఇప్పుడు మధ్య స్థానం నుండి విరామ స్థానంలో ఉన్న లోలకాన్ని సూచిస్తుంది. లోలక గోళాన్ని నెమ్మదిగా పక్కకు లాగి వదిలితే అది ముందుకు వెనక్కు చలించడం ప్రారంభిస్తుంది. ముందుకు వెనక్కు కదిలే లఘులోలకం యొక్క ఆవర్తన చలనం లేదా డోలాయమాన చలనానికి ఒక ఉదాహరణ. లోలక గోళం విరామస్థానం ఓ నుంచి ప్రారంభమై ఏ వరకు వెళ్ళి అక్కడ నుండి బీకు మరలా వెనక్కు ఓ వరకు వచ్చింది. అప్పుడు ఏమంటామంటే దాన్ని ఒక డోలనం అంటాం. పూర్తి డోలనం చేసింది అంటాం. లోలక గోళం ఒక అంచెస్థానం నుండి మరొక అంచెస్థానం బీకి వెళ్ళి
తిరిగి ఏ వరకు వచ్చినప్పుడు ఒక డోలనం పూర్తి చేసినప్పుడు లోలకం ఒక డోలనం పూర్తి చేయడానికి పట్టిన కాలాన్ని ఏమంటాం మనం? డోలనావర్తన కాలం అంటాం. ఏమంటాం? డోలనావర్తన కాలం అంటాం. ఇప్పుడు ఏంటంటే దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటే దారం లేదా తాడుతో ఒక లఘులోలకాన్ని అమర్చండి. దాదాపుగా 1 మీటర్ పొడవు ఉండే దారం లేదా తాడుతో ఒక లఘులోలకంని అమర్చండి. ఒక లఘులోలకంని అమర్చండి. దగ్గరలో ఉన్న ఫ్యాన్లను ఆపండి. లోలక గోళాన్ని విరామ స్థానంలో ఉంచండి. గోళానికి కింద ఉన్న నేలపై కానీ వెనుక ఉన్న గోడపై కానీ మధ్య స్థానం గుర్తించండి. లోలక డోలనావర్తన కాలాన్ని కొలవడానికి మనకు ఒక స్టాప్ వాచ్ కావాలి. టేబుల్ గడియారం లేదా చేతి గడియారాన్ని కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు లోలకంలో చలనాన్ని కలిగించడానికి గోళాన్ని పట్టుకొని ఒకవైపు లాగి వదలాలి. అప్పుడు ఏమవుతుంది? గోళం స్థానభ్రంశం చెందేటప్పుడు దారం బిగుతుగా ఉండేలా చూడాలి. బాబుని స్థానభ్రంశం చెందిన స్థానం నుండి విడుదల చేయండి. బాబుని స్థానభ్రంశం చెందిన స్థానం నుండి విడుదల చేయండి. బాబును విడుదల చేసిన తర్వాత దాన్ని నెట్టరాదు. బాబు మధ్య స్థానంలో ఉన్నప్పుడు సమయాన్ని నమోదు చేయండి. అంతిమ స్థానంలో ఉన్నప్పుడు సమయాన్ని నమోదు చేయండి. అలాగే లోలకం 20 డోలనాలు చేయడానికి పట్టిన కాలాన్ని కనుగొనండి. ఈ పరిశీలన ద్వారా $20 చేయడం పట్టే కాలాన్ని 20తో భాగించడం ద్వారా 1 డోలనం చేయడం పట్టే కాలం వస్తుంది. దీన్ని ఏమంటాం మనం? డోలనావర్తన కాలం అంటాం. ప్రారంభ స్థానభ్రంశంలో స్వల్ప మార్పు లోలక డోలనావర్తన కాలాన్ని ప్రభావితం చేయదని గమనించవచ్చు. ప్రారంభ స్థానభ్రంశంలో స్వల్ప మార్పు లోలక డోలనావర్తన కాలాన్ని ప్రభావితం చేయదు. ఈ రోజుల్లో చాలా గడియారాలు, వాచ్లు మొదలైనవన్నీ విద్యుత్ వలయాలను కలిగి ఉంటున్నాయి. అయితే దారం పొడవు ఎంత? 100 సెంటీమీటర్లు. ఏంటిది? సామాన్య లోలక డోలనావర్తన కాలం. దారం పొడవు 100 సెంటీమీటర్లు. వీటిని ఏమంటాము మనం? క్వార్ట్జ్ గడియారాలు అంటాం. పూర్వకాల గడియారాల కంటే క్వార్ట్జ్ గడియారాలు తెలిపే సమయం ఖచ్చితంగా ఉంటుంది. అదే కాలం మరియు ఒడివు యొక్క ప్రమాణాలన్నీ చూడాలి. కాలానికి ప్రాథమిక ప్రమాణం ఏంటి? సెకండ్. దాని సంకేతం ఎస్. కాలానికి పెద్ద ప్రమాణాలు నిమిషాలు మరియు గంటలు. ఈ ప్రమాణాలు ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధం కలిగి ఉంటాయంటే, బడి అంటే ఏంటి చెప్పుకున్నాం మనం? దూరం బై కాలం. కావున వడికి ప్రాథమిక ప్రమాణం మీటర్ పెర్ సెకండ్. అదే కాక వడికి మీటర్ పెర్ నిమిషము లేదా కిలోమీటర్ పెర్ అవరు అనే ప్రమాణాలు కూడా చెప్పవచ్చు. అన్ని ప్రమాణాలను గుర్తులను ఏకవచనంలోనే వ్రాయాలని గుర్తుంచుకోవాలి. అన్ని ప్రమాణాల గుర్తులను ఏకవచనంలోనే రాయాలి. ఉదాహరణకు 50 కిలోమీటర్ అని ఉంటే 8 సెంటీమీటర్లు అని ఉంటే 50 కిలోమీటర్లు 8 సెంటీమీటర్లు అని రాయకూడదు. ఇప్పుడు లోలకం యొక్క డోలనావర్తన కాలం స్థిరంగా ఉంటుంది అని మనకు తెలుస్తుంది. ఎందుకంటే పైన ఉన్న ప్రయోగం 20 డోలనాలు చేసాం కాబట్టి. ఇప్పుడు దీని వెనక ఏంటంటే ఒక చిన్న కథ ఉంది. కథ కాదు, నిజమే. ప్రముఖ శాస్త్రవేత్త అయిన గెలిలియో గెలిలీ 1642 ఒక చర్చిలో కూర్చొని ఉంటుంది. అయితే గెలిలియో గెలిలీ ఒక చర్చిలో కూర్చున్నప్పుడు గొలుసుతో పైకప్పు నుండి వేలాడదీయబడిన దీపం ఒకవైపు నుండి మరోవైపు నెమ్మది కదులుతుంటే అతను చూశాడు. అతను గమనించాడు. దీపం ఒక డోలనం పూర్తి చేయడానికి కాల వ్యవధిలో అతను నాడి ప్రతిసారి అదే సంఖ్యలో కొట్టుకోవడం గమనించి ఆశ్చర్యపోయాడు. గెలిలియో తన పరిశీలనలు ధృవీకరించడానికి వివిధ లోలకాలతో ప్రయోగాలు చేశాడు. నిర్దిష్ట పొడవుగల లోలకం ఒక డోలనాన్ని పూర్తి చేయడానికి ఎల్లప్పుడూ ఒకే సమయాన్ని తీసుకుంటుందని అతను కనుగొన్నాడు. ఈ పరిశీలన లోలక గడియారాల అభివృద్ధికి దారితీసింది. లోలక గడియారాలను మెరుగుపరిచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు తయారు చేశారు. లోలక గడియారాలను మెరుగుపరిచి వైండింగ్ గడియారాలు, చేతి గడియారాలు తయారు చేశారు. అవసరాన్ని బట్టి కాలం యొక్క వివిధ ప్రమాణాలు ఉపయోగిస్తాం. ఉదాహరణకు వయసు అడిగా అనుకోండి, ఎన్ని సంవత్సరాలు చెప్పడం బాగుంటుంది.
విశ్రాంతిగా ఉన్న సాధారణ ఆరోగ్యవంతమైన పెద్దల నాడి 1 నిమిషంలో 72 సార్లు కొట్టుకుంటుంది. అంటే 10 సెకండ్లో 12 సార్లు. అంటే 10 సెకండ్లో 12 సార్లు. 10 సెకండ్లో 12 సార్లు. పిల్లలకి ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లోల గడియారాలు ప్రాచుర్యం రాకముందు ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో సమయాన్ని కొలిచే పలు పరికరాలు ఉపయోగించబడ్డాయి. అప్పుడు ఏంటంటే సౌర గడియారాలు, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు అటువంటి పరికరాలకు కొన్ని ఉదాహరణలు. సౌర గడియారాలు, నీటి గడియారాలు, ఇసుక గడియారాలు. ఇసుక గడియారాలు. వడిని కొలవడం. కాలం మరియు దూరాన్ని ఎలా కొలవాలని నేర్చుకున్న తర్వాత మనం ఒక వస్తువు ఒక వడిని తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు సున్నంతో నేలపై ఒక సరళ రేఖను గీసి అతని స్నేహితుల్లో ఒకరిని దాని నుండి 1 నుండి 2 మీటర్ల దూరంలో నిలబడమని చెప్పండి. శుద్ధ పొడితో లేదా సున్నంతో నేలపై ఒక సరళ రేఖను గీసి మీ స్నేహితులతో స్నేహితుల్లో ఒకరిని 1 నుండి 2 మీటర్ల దూరంలో ఉండమని చెప్పండి. రేఖ లంబ దిశలో నేల మీద ఒక బంతిని సున్నితంగా దొర్లించమని స్నేహితుడు చెప్పండి. బంతి రేఖను దాటిన సమయం మరియు నిశ్చల స్థితికి వచ్చినప్పుడు సమయాన్ని నమోదు చేస్తే అయితే విరామ స్థితికి రావడానికి ఎంత సమయం పట్టింది చూసినట్లయితే బంతి రేఖను దాటి బిందువు నుండి అది విరామ స్థానానికి వచ్చిన బిందువు మధ్య దూరాన్ని కొలిస్తే బంతి రేఖను దాటి ఆ బిందువు నుండి అది విరామ స్థానానికి వచ్చిన బిందువు మధ్య దూరాన్ని కొలిస్తే టేపును ఉపయోగించి కొలవచ్చు. ఆ కొలతను నమోదు చేసాం అనుకోండి. ఇప్పుడు అంటే కొంతమంది విద్యార్థులతో ఒకరి తర్వాత ఒకరిది ఇదే చేసాం అనుకోండి. ఇప్పుడు నీ నడక లేదా సైకిల్ వడిని నీ స్నేహితుల వడితో పోల్చవచ్చు. ఎలా అంటే మీ ఇంటి నుండి మరి ఏదైనా స్థానం నుండి పాఠశాల దూరాన్ని తెలుసుకోవాలి. వీళ్ళు ప్రతి ఒక్కరూ దూరాన్ని చేరుకొని పట్టిన కాలాన్ని మరి వడి నుండి కొలవచ్చు. ఎవరు అత్యధిక వడిని కలిగి ఉన్నారో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. రాకెట్స్ భూమి యొక్క కక్షలోకి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 km/s బడికి చేరుకుంటాయి. రాకెట్లు భూమి యొక్క కక్షలోకి పంపే ఉపగ్రహాలు తరచుగా 8 km/s వరకు వడిని చేరుకుంటాయి. మరొక వైపు తాబేలు 8 cm/s వడితో మాత్రం వెళ్ళగలదు. తాబేలు వడితో పోల్చడం రాకెట్ ఎంత వేగమైందో మనం తెలుసుకోవచ్చు. మీరు ఒక వస్తువు యొక్క వడిని తెలుసుకున్నట్లయితే నిర్ణీత సమయంలో అది కదిలిన దూరాన్ని కనుగొనవచ్చు. ఇప్పుడు ప్రయాణించిన దూరం ఈక్వల్ ఏంటి? వడి ఇంటూ కాలం. ప్రయాణించిన దూరం ఈక్వల్ టు వడి ఇంటూ కాలం. నిర్దిష్ట వడితో ప్రయాణించే ఒక వస్తువు ఒక దూరాన్ని చేరడానికి పట్టిన కాలాన్ని కూడా కనుక్కోవచ్చు. ఇప్పుడు స్కూటరు లేదా మోటార్ సైకిల్ పైన 1 మీటర్ బిగించి ఉండడం మీరు చూసే ఉంటారు. అదేవిధంగా కారు, బస్సు, ఇంకితర వాహనాల డాష్ బోర్డులపై కూడా మీటర్లను చూసి ఉంటారు. ఇక్కడ పటంలో చూడవచ్చు. 1 మీటర్ యొక్క మూలన km/h అని రాసి ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? స్పీడోమీటర్ అంటారు. దీన్ని ఏమంటారు? స్పీడోమీటర్ అని అంటారు. ఇది km/hలో వడిని నేరుగా నమోదు చేస్తుంది. వాహనాలు ప్రయాణించిన దూరాన్ని కొలవడానికి మరొక మీటర్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఓడోమీటర్ అంటారు. ఏమంటారు? ఓడోమీటర్ అంటారు. పాఠశాల విహారయాత్రకు వెళ్తున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ప్రయాణం ముగిసే వరకు బస్సు ఓడోమీటర్లో రీడింగ్ని గమనించాలి. అప్పుడు మనకి పాఠశాల విహారయాత్రకు వెళ్తున్నప్పుడు ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ప్రయాణం ముగిసే వరకు బస్సు ఓడోమీటర్లో రీడింగ్ని గమనించారనుకోండి. అప్పుడు ఏంటంటే స్కూల్ నుండి పిక్నిక్ స్పాట్ ఎంత దూరంలో ఉంది, వడి ఎంత ఉంది, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవచ్చు. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి దూరము కాలం గ్రాఫ్ను గీయడం ఒక మార్గం. అయితే వార్తాపత్రికలు, మ్యాగజైన్లు మొదలైన వాటిలో సమాచారాన్ని గ్రాఫుల రూపంలో సూచిస్తారు.
ఇప్పుడు ప్రయాణంలో వివిధ సమయాల్లో ఓడోమీటర్ రీడింగు అని చూసాం అనుకోండి. ఇప్పుడు కాలము, ఓడోమీటర్ రీడింగు, ప్రారంభ స్థానం నుండి దూరము. ఇప్పుడు ఏంటి, ఓడోమీటర్ రీడింగు 36,540 కిలోమీటర్లు ఉంది. ప్రారంభ స్థానం ఏంటి 0, 8 గంటలకి. అది 8:30కి 20 కిలోమీటర్లు, 9 గంటలకి 40 కిలోమీటర్లు, 9:30కి 60 కిలోమీటర్లు, 10 గంటలకి 80 కిలోమీటర్లు. ఇలా చూస్తే దీన్ని ఇప్పుడు మనం గ్రాఫ్ గీయచ్చు. ఇప్పుడు ఒక టీం ప్రతి ఓవర్లో స్కోర్ చేసిన స్కోర్ బోర్డుని కూడా మనం దిమ్మ రేఖాచిత్రంలో గీయవచ్చు. దూరమో కాలం గ్రాఫ్, ఒక లైన్ గ్రాఫ్. అటువంటి గ్రాఫ్ను తయారు చేయడం చూద్దాం. ఇప్పుడు ఒక గ్రాఫ్ కాగితాన్ని తీసుకోండి. దానిపై ఒకదాని కూడా లంబంగా ఉండే 2 రేఖలను గీయండి. క్షితిజ సమాంతర రేఖ ఎక్స్ డాష్గా గుర్తించండి. దీనిని ఏమంటాం, ఎక్స్ అక్షం అంటాం. అదేవిధంగా నిలువు రేఖను వై డాష్గా గుర్తించండి. వై డాష్గా గుర్తించండి. దీనిని వై అక్షం అంటాం. ఎక్స్ డాష్ మరియు వై డాష్ ఖండన బిందువు మూల బిందువు. అయితే ఏ 2 రాసుల మధ్య అయితే గ్రాఫ్ గీయబడిందో ఖండన రేఖల యొక్క మూల బిందువు ఏమవుతుంది, ఓ అనుకోండి. ఏ 2 రాసుల మధ్య అయితే గ్రాఫ్ గీయబడిందో అవే ఆ 2 అక్షరాలపై చూపబడతాయి. ధన విలువను ఏంటంటే ఓఎక్స్ వెంబడి ఎక్స్ అక్షంపై గుర్తిస్తాం. ధన విలువని ఓఎక్స్ వెంబడి ఎక్స్ అక్షంపై గుర్తిస్తాం. అదేవిధంగా వై అక్షంపై ధన విలువల్ని ఓవై వెంబడి సూచిస్తాం. ఈ అధ్యాయంలో మనం రాసుల ధన విలువను మాత్రం పరిగణలోకి తీసుకున్నాం. కాబట్టి గ్రాఫ్ యొక్క పేజ్ షేడ్ చేయబడిన భాగాన్ని మాత్రమే ఉపయోగిద్దాం. ఇప్పుడు కారు ప్రయాణించిన దూరము, తర్వాత పట్టిన కాలము రెండింటి కలిపి తీసుకున్నాం అనుకోండి ఇక్కడ పట్టికలో. అప్పుడు దీని ప్రకారం గ్రాఫ్ గీస్తే 2 అక్షరాలను సూచించే 2 గ్రాఫులను లంబరేఖలను గీయండి. 2 అక్షరాలను సూచించే 2 లంబరేఖలను గీయండి. ఓఎక్స్ ఓవైగా గుర్తించండి. ఎక్స్ అక్షంపై మరియు వై అక్షం మీద చూపవలసిన భౌతిక రాశిని నిర్ణయించండి. ఎక్స్ అక్షంపై మరియు వై అక్షం మీద చూపవలసిన భౌతిక రాశిని నిర్ణయించండి. ఇక్కడ ఏంటి భౌతిక రాశి, ఎక్స్ అక్షంపై కాలాన్ని తీసుకుందాం, వై అక్షంపై దూరాన్ని తీసుకుందాం. గ్రాఫ్లో దూరాన్ని సూచించడానికి ఒక స్కేలు మరియు కాలాన్ని సూచించడానికి మరొక స్కేల్ని ఎంచుకోవాలి. గ్రాఫ్లో దూరాన్ని సూచించడానికి ఒక స్కేల్, కాలాన్ని సూచించడానికి ఒక స్కేల్ని తీసుకోవాలి. కారు యొక్క చలనం కోసం స్కేల్ను ఈ విధంగా తీసుకోవచ్చు. ఏంటంటే కాలం 1 నిమిషం అయితే 1 సెంటీమీటర్కి తీసుకున్నాం. కాలం 1 నిమిషం అయితే 1 సెంటీమీటర్. కాలం 1 నిమిషం అయితే 1 సెంటీమీటరు. దూరం 1 కిలోమీటర్కి 1 సెంటీమీటర్ కింద తీసుకుంటే, దూరం 1 కిలోమీటరు 1 సెంటీమీటర్ కింద తీసుకుంటే స్కేల్ ప్రకారం సంబంధిత అక్షరాలపై కాలం మరియు దూరాల విలువలను గుర్తించాలి. ఇప్పుడు ప్రయాణించిన కాలం 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు అలా గుర్తించుకుంటూ పోతే మూల బిందువు ఓ నుండి ఎక్స్ అక్షం మీద గుర్తించండి. 1 2 3 4 5 అని. అదేవిధంగా వై అక్షం మీద 1 కిలోమీటర్, 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు అలా గుర్తించాలి. ఇప్పుడు దూరం మరియు కాలం విలువల జతలను సూచించడానికి గ్రాఫ్ పేపర్ బిందువులు గుర్తించాలి. 0 నిమిషాల సమయంలో ప్రయాణించిన దూరం కూడా 0గా ఉంటుంది. గ్రాఫ్లోని ఈ విలువల జతకు సంబంధించిన బిందువు మూల బిందువు అవుతుంది. 1 నిమిషం తర్వాత కారు 1 కిలోమీటర్ దూరం కదిలింది. ఈ విలువల జతను గుర్తించడానికి ఎక్స్ అక్షంపై 1 నిమిషాన్ని సూచించాలి. ఈ బిందువు వై అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీయండి. వై అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీయండి. వై అక్షం మీద 1 కిలోమీటర్ దూరాన్ని సూచించే బిందువు నుండి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఒక రేఖను గీయండి. గ్రాఫ్పై ఈ 2 రేఖల ఖండన బిందువు ఆ విలువల జతను సూచిస్తుంది. అదేవిధంగా వివిధ విలువల జతను గ్రాఫ్ పేపర్కి గుర్తించాలి. అయితే వివిధ సమయాల్లో కారు యొక్క స్థానాలకు సంబంధించి బిందువుల జతలను గ్రాఫ్లో చూపవచ్చు. అయితే గ్రాఫ్లో అన్ని బిందువులు కలిపితే అది ఒక సరళ రేఖగా వస్తుంది అన్నమాట. ఇది కారు చలనానికి సంబంధించిన దూరం కాలం యొక్క గ్రాఫ్. ఇప్పుడు దూరం కాలం గ్రాఫ్ ఒక సరళ రేఖ అయితే అది వస్తువు స్థిర వడుతో చలిస్తున్నట్టు సూచిస్తుంది.
వస్తువు యొక్క బడి మారుతూ ఉన్నట్లయితే గ్రాఫ్ మరి ఏదైనా ఆకారంలో ఉండవచ్చు. అయితే ఇప్పుడు మన స్కేల్ ఎంపిక అనేది అంత సులభం కాదు. ఇప్పుడు ఎక్స్ అక్షం వై అక్షంపై కావాల్సిన రాసులను సూచించడానికి మనం 2 వేరు స్కేళ్ళను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒక ఉదాహరణతో ఈ ప్రక్రియను తెలుసుకుందాం. ఎలాగంటే ఇప్పుడు బస్సు ప్రయాణించిన దూరం, ఇప్పుడు విహారయాత్రకు తీసుకెళ్ళిన బస్సు చలనాన్ని పరిశీలిస్తే అందుకు పట్టిన కాలము, బస్సు ప్రయాణించిన దూరము మరియు అందుకు పట్టిన కాలము ఈ పట్టికలో చూడవచ్చు. బస్సు ప్రయాణించిన దూరము 80 కిలోమీటర్లు. మీరు 1 కిలోమీటర్కి 1 సెంటీమీటర్ స్కేల్ ఎంచుకుంటే 80 సెంటీమీటర్ల పొడవు గల అక్షాన్ని గీయాలి. కాగితంపై అది సాధ్యం కాదు. మరోవైపు 10 కిలోమీటర్లు 1 సెంటీమీటర్ స్కేల్కు 8 సెంటీమీటర్ల పొడవు గల అక్షం మాత్రమే అవసరం. ఈ స్కేలు కొంచెం సౌకర్యకంగానే ఉంటుంది. అయితే ఈ గ్రాఫ్ పేపర్లో కొంత భాగాన్ని మాత్రం ఆక్రమిస్తుంది. గ్రాఫ్ గీయడానికి సరైన స్కేల్ ఎంచుకునేటప్పుడు గుర్తుంచుకునే అంశాలు ఏంటంటే ప్రతి రాశి యొక్క అత్యధిక అత్యల్ప విలువల మధ్య వ్యత్యాసం ఎంతో చూడాలి. ప్రతి రాశి యొక్క అత్యధిక మరియు అత్యల్ప విలువల మధ్య వ్యత్యాసం చూడాలి. గ్రాఫ్ల విలువలను సౌకర్యవంతంగా గుర్తించడం కోసం ప్రతి రాశి యొక్క మధ్య విలువలు తెలుసుకుంటే స్కేల్ను ఎంపిక చేయవచ్చు. గ్రాఫ్ల విలువలను సౌకర్యవంతంగా గుర్తించుకోవడం కోసం ప్రతి రాశి యొక్క మధ్య విలువలు తెలుసుకుంటే స్కేల్ను ఎంపిక చేయవచ్చు. గ్రాఫ్ కాగితం యొక్క గరిష్ట భాగాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు 25 సెంటీమీటర్లు x 20 సెంటీమీటర్ల పరిమాణంతో గ్రాఫ్ కాగితం ఒకటి ఇచ్చారనుకుందాం. అప్పుడు దత్తాంశానికి సరిపోయే స్కేల్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏంటంటే దూరము 5 కిలోమీటర్లు = 1 సెంటీమీటరు, కాలం 6 నిమిషాలు = 1 సెంటీమీటరు. బస్సు చలనానికి ఇప్పుడు మనం దూరం కాలం గ్రాఫ్ గీయగలం. ఒక పట్టికలో దత్తాంశాలు పోల్చినప్పుడు దూరము కాలం గ్రాఫులు చలనానికి సంబంధించి అనేక రకాల సమాచారాన్ని అందిస్తాయి. ఇప్పుడు ఏంటంటే కొన్ని నిర్దిష్ట కాల వ్యవధిలో బస్సు ప్రయాణించిన దూరం గురించి సమాచారం మాత్రం ఇస్తుంది. ఇప్పుడు ఈ పట్టిక ఏం చేస్తుందంటే కొన్ని నిర్దిష్ట కాల వ్యవధుల్లో బస్సు ప్రయాణ దూరం గురించి సమాచారం మాత్రం ఇస్తుంది. మరోవైపు కొన్ని నిర్దిష్ట కాల వ్యవధుల్లో బస్సు ప్రయాణించిన దూరం గురించిన సమాచారం మాత్రం ఇస్తుంది. మరోవైపు దూరం కాలం గ్రాఫ్ నుండి మనం ఏ సమయంలోనైనా బస్సు ప్రయాణించిన దూరం కనుక్కోవచ్చు. దూరం కాలం గ్రాఫ్ నుండి మనం ఏ సమయంలోనైనా బస్సు ప్రయాణించిన దూరాన్ని కనుక్కోవచ్చు. ఇప్పుడు ఉదయం 8:15కి బస్సు ఎంత దూరం ప్రయాణించో తెలుసుకోవాలని అనుకున్నాం. అప్పుడు ఎక్స్ అక్షంపై సమయం అంతా 8:15 సంబంధించి బిందువును గుర్తిస్తాం. ఆ బిందువు ఏ అనుకుంటే తర్వాత మనం ఏ బిందువు వద్ద ఎక్స్ అక్షాన్ని లంబంగా ఒక రేఖను గీస్తాం. ఆ లంబరేఖ గ్రాఫ్ అది ఎక్కడ కనిపిస్తుందో ఆ బిందువును టీగా గుర్తిద్దాం. ఇప్పుడు ఏమవుతుంది, సమాంతరంగా టీ బిందువు నుండి ఒక రేఖను గీస్తాం. ఇది వై అక్షానికి బి బిందువు వద్ద ఖండిస్తుంది. వై అక్షంపై ఉన్న బిందువు బికి సంబంధించిన దూరం ఓబి 8:15 సమయంలో బస్సు ప్రయాణించిన దూరాన్ని మనకు కిలోమీటర్లో ఇస్తుంది. అయితే ఈ దూరం కిలోమీటర్లో ఎంత అనేది మనం చూడాలి.